ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలం ఉత్తనూరు గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్. ఆయన అయితే మిరపతోట అయితే వేసినాడంట. ఆయన ఎంత పెట్టుబడి పెడతాడు, ఆయన ఏ రకం విత్తనాలు వేసినాడు ఆయన దాని గురించి అయితే మనం అడిగి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఆయన్ని మీ పేరేనా? నా పేరు గోవింద్. ఏ ఊరు మీది? ఉత్తనూరు. ఏం వేసినారని ఇప్పుడు పంట? 3 ఎకరాల పత్తి వేసిన, 4 ఎకరాల మిరప వేసిన. 3 ఎకరాలు పత్తి వేసినారా? 4 ఎకరాలు మిరప వేసిన. మిరపతోట వేసినారా? ఏ రకం విత్తనాలు చల్లినారు? సింజంట అంటే 2043 2 ఎకరాలు, A91 2 ఎకరాలు. అదో రకం ఇదో రకం వేసినారా? ఎక్కడ తెచ్చినారు విత్తనాలు? ఇక్కడ ఐజల 5 తీసుకొచ్చినారా? ఎప్పుడు అక్కడనే తెచ్చుకుంటారు విత్తనాలు? ఐజల్లే తెచ్చుకున్నాం లోకల్. ఎన్నేళ్ళ నుంచి వాడుతున్నారన్న అక్కడ ఐజల? 3-4 ఏళ్ళ నుంచి. 3-4 ఏళ్ళ నుంచి. ఈ మిరపతోట ఏ బట్టి ఎన్నేళ్ళు అయింది? ఒక 5-6 ఏళ్ళ. 5-6 ఏళ్ళ నుంచి మిరపతోట వేసుకుంటూనే వస్తున్నారా? ఒకటే పంటనే వస్తుందా ఇప్పుడు ఇది? ఒకటే పంటనే. ఏమైనా కాలువ నీళ్ళ బోరా? బోరే. కాలు ఇక్కడ ఏం లేదు. బోర్ నీళ్ళేనా? ఏమైనా ఎంత ఎకరకి ఎంత వస్తుంది పెట్టుబడి? ఇది ఎకరకు పెట్టుబడి 150 వస్తుంది. 150 వస్తుంది. ఎన్ని కింటాలు పండుతుంది ఎకరకి? మంచిగా మనకి వాతావరణం మంచిగా అనుకూలంగా ఉంటే, వైరస్ రాకుండా ఉంటే అని ఉంటే ఎకరా వచ్చి 20 నుంచి 30 వరకు వస్తుంది. 30 క్వింటాలు పడుతుంది. 20 పక్క. అది మనకు మంచిగా వాతావరణం వర్షాలు బాగుండి ఉంటే 20 క్వింటాలు పడుతుంది. లేకపోతే ఇంకా లేకపోతే నష్టమే కదా. బాగా పడితే 30 క్వింటాలు కూడా పడుతుంది ఏమన్నా? అంత వాతావరణం ఏడుంది ఇప్పుడు అసలుకి. ఇప్పుడు ఈ స్థాయిలోనే నీకు వైరస్ వస్తుంది. అనుకూలంగా వాతావరణం లేదు, వర్షాలు పడలే కదా. దానివల్ల కొంచెం తక్కువనే ఎంతైనా మనకు మొత్తమే లిక్విడ్స్ పుల్లు బాగా రేట్ ఎక్కువ వస్తుంది. రేటు బాగానే ఉంటుంది రైతుకి. ఏం పెద్ద అది పంటలు బాగా 20-30 వస్తేనే మిగిలి పడతాయి, లేదంటే లాసే. 5-6 ఏళ్ళ నుంచి వేసుకుంటూనే వస్తున్నారా మిరపతోట? ఏమన్నా మిగులుతున్నాయా మళ్ళీ? ఏమైనా పెట్టుబడి పోంగా ఏమన్నా? పోయినసారి 3 ఎకరాలు వేసిన. ఎంత మిగిలిందన్నా పెట్టుబడి? అంతా పోయి ఏం మిగలే. అంతా ఇట్లా వర్షాలు ఎక్కువయి అంతా చనిపోయా ఒకసారి సగం. దానికి వచ్చింది అంతే. దానికి సరిపోయింది అంతేనా? మీకేం లాభం రాలేదు? ఏం రాలేదు. ఈసారి పత్తి 3 ఎకరాలు వచ్చి మొత్తం ఎర్రదేగలు వచ్చి అంతా పోయింది. దీనికి మిరపతోటకి ఏమైనా మందులు కొట్టినారా? ఇంక ఇప్పుడే స్టార్టింగ్ మొన్న కూడా చేసినాం. స్ప్రే చేసినారా? భూమందులు 2 మార్లు వేసినాం. భూమందులు 2 సార్లు వేసినారా? మందులు ఎక్కడ తెస్తారు? ఇంకేడంటే మనం ఒక అనేది ఏం లేదు. గ్రోమర్లు వేస్తాం, భూమందులు, స్పేర్ మందు కానీ ఎక్కడ పుట్టి పుడితే అక్కడ తెస్తాం. ఎక్కడ మంచి పుట్టి అక్కడ తెస్తారు మందులు. ఇక్కడ ఐజాలే వాడతారా ఎక్కువ మందులు? ఐజాలే. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఐజా మండలం ఉత్తనూరు గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయన ఏ రకం విత్తనాలు వేసినాడు, అతనికి ఎంత పొలం ఉంది, ఆయన ఇప్పుడు ఏ విత్తనాలు వేసినాడు అనే దాని గురించి అయితే మనం అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీ పేరేనా? నా పేరు రాముడు. ఏ ఊరు? తనూరు. తనూరా? ఏం వేసినావు సేను ఇప్పుడు? మిరప వేసినావా? ఎన్నేళ్ళ నుంచి వేసుకుంటూ వస్తున్నావు మిరపతోట? ఇప్పుడు మిరపతోట పోయిన సంవత్సరం నుంచి 2 సంవత్సరాలే. 2 ఏళ్ళ నుంచి మిరపతోట. సీడ్ పత్తి అంతకుముందు సీడ్ పత్తి పెడుతుంది. తర్వాత ఇక మొక్కజొన్న వేసినాం నీరుడు. ఈ సంవత్సరం మిరప మళ్ళా. అప్పుడు పోయిన సంవత్సరము మొక్కజొన్న ఎత్తిటివే, ఈ సంవత్సరము మిరపనా? విత్తనాలు ఆడ తెచ్చిటివే? మిరప విత్తనాలా? అదే కంపెనీ హైదరాబాద్లో వచ్చింది 1081. హైదరాబాద్ తెచ్చినావా? వాళ్ళు డీలర్లు ఐజాల వాళ్ళు తెచ్చినారా? ఇక్కడ 5 తీసుకున్నావా? 5 తెచ్చినాం. ఎన్ని ఎకరాలు వేసినాం మొత్తము? 2 ఎకరాలు. ఇది 1 ఎకరం ఉంది, ఆడ ఇంకో తాను 1 ఎకరం 2 ఎకరాలు వేసినాం అంతే. 1 ఎకరా పత్తి పెట్టింటే ఎర్రదేగులు వచ్చి పోయింది కన్నగా. 2 ఎకరాలు వేసి పోయిందే? పత్తి పోయింది. పత్తి పోయింది. ఎర్రదేగులు వచ్చి కన్నగా బాయ్. మరి ఏం వేసినావు ఇప్పుడు? అది ఏం వేసిన బీడే ఉంది. ఇంకా బీడే ఉంది. మళ్ళీ ఇంకా 2 మాటలు వేస్తే 2 మాటలు ఫెయిల్ అయ్యాయి కదా. 2 సార్లు పోయానా? 2 సార్లు బాయ్. మరి ఏమైనా వేయరాదా మళ్ళీ కందులు కానీ? ఇప్పుడు వర్షం వస్తే కదా, వాన లేక కూడా మెల్లి నెల. ఏమైనా వర్షం పడితేనే? వర్షం పడితే కందులు వేసుకుంటాం, ఇంకా లేకుండా లేదు. బీడే. ఇంకా కాలువ నీళ్ళు, బోర్ ఏం లేదు? కాలువ లేదు, బోర్ ఉంది. కొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఎకరా సరే మిరప. దాని కింద ఎకరా మిరప వేసుకుంటా, మిగతా 2 ఎకరాలు బీడే ఉంది. ఇప్పుడు ఇంకా అన్నిటి అంటే అన్ని చేనులకి నీళ్లు లేవు, దానికి నీళ్లు చాలా వస్తాయి. దానికి
కొంచెం ముందు దీనికి ఆ నీళ్ళు పెడతాయి ఇవి పెద్ద తోటకి బావి నీళ్ళే బాగా నీళ్ళే పెడతావా మరి ఇవి ఎన్ని క్వింటాలు వస్తా ఉంటాయి ఎకరకి అది పంట పడినాక తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 40 క్వింటాలు వచ్చింది ఎకర 40 క్వింటాలు వచ్చింది అవు యాదేశ విత్తనం అది 1081 1081 ఈ సంవత్సరం అదే 1081 వేసినాము కానీ ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం పంట ఎంత వస్తుందని చెప్పలేము పోయిన సంవత్సరం అయితే 40 క్వింటాలు వచ్చింది ఎకర ఏడామినా మొత్తం మిరపని ఉబిలి అక్కడే మినా మొత్తం అంత అక్కడనే ఏంటి పని వేసుకొని పోయినా వంతోటి బులర్కి వేసుకుపోయినావా అంటే మా మొక్కరు కాదు అంత జమ ఓరుకోరు మొత్తం అక్కడే అమ్ముతారా ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ కొనరు కదా దాన్ని ఇక్కడ కొనరా తక్కువ రేట్ తక్కువ ఉంటుందని ఇంకా అక్కడే హుబ్లీ అది బ్యాగడ అక్కడే అమ్ముతారు అక్కడనే కర్ణాటకనే పోతుంది కింట అక్కడ రేటు అది ఎట్లా చెప్తాం పంట పండితే తెలుస్తుంది ఇప్పటికి పోయిన సంవత్సరం ఎంత 29,000 పోయిండే 29,000 1081 కింట 29,000 పోయిందా 26,000 25,000 వరకు ఎట్లా కాయని బట్టి రేటు పోయి ఎంత పెట్టుబడి పెట్టివి అంత 2 లక్షలు 2 లక్షలు పెట్టినా పెట్టుబడి ఎకరకి 2 లక్షలు పెట్టింటే వచ్చింది ఇంత పంట వచ్చింది బాగానే వచ్చింది చాలా అని ఈ సంవత్సరం అదే ఇచ్చిన విత్తనాలు కూడా అవే విత్తనాలు తెచ్చినావా ఇప్పుడు మళ్ళీ పోయిన సంవత్సరం ఎంత మిగిలింది ఎంత కొంచెం మిగిలింది అప్పులు పోయి ఇప్పుడు పెట్టుబడి సరిపోయింది ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టుబడి అప్పుడు మొత్తం అంతా మిగిలేదంతా ఇప్పుడు పెట్టుబడి అంత పెట్టుబడికి ఇంకా ₹1,00,000 మిగిలింటే ₹1,00,000 పెట్టుబడికి కావాలా ఇప్పుడు ₹1,00,000 పెట్టావా ఇప్పుడు పెట్టుబడికి కావద్దా మందులు గుండెకి ఫర్టిలైజర్ ఉంది స్ప్రే మందులు ఉండవు అన్ని పిల్లమే ఉండవు కదా కొట్టినావా మరి ఏమన్నా స్ప్రే మందులు ఇంకా కొట్టలేదు కొట్టలే అసలు భూమందులు కూడా చల్లేవా భూమంది తెచ్చినాం డిఏపి చల్లినావా ఏడాది వచ్చిటివి అవి 5 వచ్చిటివా సరే చూస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ మన వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలం ముత్తనూరు గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఆయన ఏ రకం విత్తనాలు వేసినారు ఏ పంట వేసినారు ఆయనకు ఎన్ని ఎకరాలు ఉంది ఆయన ఎంత పెట్టుబడి పెడుతున్నాడు ఆయనకు ఎంత లాభం వస్తుంది దాని మరి ఎంత నష్టం వస్తుంది అనే దాని గురించి అయితే మనం అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీ పేరేనా నరసింహులు ఏ ఊరు పుత్తనూరా ఏం వేసినారు ఇప్పుడు పంట మిరపేసినారా ఎన్ని ఎకరాలు వేసినారు 2 ఎకరాలు బాగుందా మరి చేను ఏమన్నా ఉంది ఇప్పుడు వేసినా మరి ఎన్ని రోజులు పంట వేసి ఇప్పుడు 5 రోజులు అవుతుంది 5 రోజులైనా పంట వేసి ఎన్నేళ్ళ నుంచి వేస్తున్నా మిరప తోట ఈ సంవత్సరం ఈ సంవత్సరం వేస్తున్నారా పోయిన సంవత్సరం ఏం వేసిండ్రి పత్తి వేసిండ్రే పత్తి ఏం పంట రానందుకు ఈ సంవత్సరం మిరప తోట వేసినారా ఎక్కడ తెచ్చినారు విత్తనాలు 5 తెచ్చిండ్రే ఎట్లా ఎంత వస్తా అంట ఎన్ని క్వింటాలు పడతా అంట ఎకరా 30 క్వింటాలు పడుతుందని చెప్పినారు 30 క్వింటాలు వస్తా అని చెప్పినారు 5 తెచ్చినారా విత్తనాలు ఇప్పుడే కొత్తగా పెట్టినారా పంట కొత్త పోయిన సంవత్సరం అది పత్తి పెట్టినాము పత్తి లాస్ వచ్చిందా మొత్తం ఏమన్నా వైరస్ వచ్చినా లేకుంటే పంటనే రాలేదు అసలు ఎర్రపురుగు వచ్చి ఎర్రపురుగు పడి పంట రాలేదా ఎంత పెట్టిండ్రు పెట్టుబడి అప్పుడు బాగానే అయింది 50,000 60,000 ఉంటుంది అది 50,000 60,000 పెట్టినారు పత్తికి ఏమన్నా మిగిలినా మళ్ళీ దాంట్లో 17,000 వచ్చినాయి 50,000 పెట్టింటే 50,000 60,000 పెట్టింటే 17,000 వచ్చినాయి పూర లాస్ ఇప్పుడు మరి మిరపతోట వేసినారా ఈ సంవత్సరం ఏమన్నా మళ్ళా మందులు ఎన్ని రోజులు కొట్టాలి ఇట్లకి వారానికి ఒకసారి 5 దినాలకు ఒకసారి కొడితే వారానికి ఒకసారి కొట్టాలా మందులు కొట్టాల్సిందే వేసిన ఎన్ని రోజులకు కొట్టాలా మందు 5 రోజులకి 5 రోజులకు కొట్టాలా చేసిన తర్వాత మిరపతోట నీళ్ళు పెట్టే నీళ్ళు పెట్టే కొట్టాలా మందులు ఎట్లా తెస్తావు 5 తీసుకొని వస్తారా ఎంత అవుతుంది దీనికి పెట్టుబడి ఏమన్నా ఎకరకి పెట్టుబడి 1,00,000 పైన ఇప్పుడు ₹1,00,000 పైన మరి మళ్ళీ ఏమి మిగులుతుంది ఏమన్నా దాంట్లో మళ్ళీ చూద్దాం ఈ సంవత్సరం కొత్త పెట్టుకుందాం మనం అట్లా ఈ సంవత్సరం కొత్త పెట్టినారు మీరు ఇప్పుడు పత్తి వేసింటారు కదా ఎక్కడ అమ్ముతుంటారు పత్తిని రాయచూరు మార్కెట్ లో మొత్తం అక్కడే తీసుకొస్తారా రాయచూరు మార్కెట్ అక్కడే ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం చేను మీకు 4 ఎకరాలు ఉంది 4 ఎకరాలు ఉంది ఏం వేసినారు 4 ఎకరాల ఇప్పుడు 2 ఎకరాలు పత్తి వేసినా 2 ఎకరాలు మిరప పెట్టినా ఈ సంవత్సరం మిరపేసినారు 2 ఎకరాలు 2 ఎకరాలు పత్తి పెట్టినాము 2 ఎకరాలు పెట్టినావా పత్తి బాగుందా మరి ఇప్పుడు దాంట్లో కూడా ఎర్ర తెగులు ఉంది ఎర్ర తెగులు వచ్చింది అది కూడా ఎర్ర తెగులు వచ్చింది సగం బాగుంది
ఎన్ని రోజులు అది వేసి మిరప అది పత్తి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయిందా? కాయ పట్టింది బాగా. ఏది కమర్షియల్ సీడ్ పత్తి? కమర్షియల్. చూస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ ఈ విధంగా అయితే ఆయన రైతు అయితే వేసినారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఐజా మండలం మేడకుంద గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయన ఏ రకం విత్తనాలు వేసినాడు, ఆయనకు ఎంత చేను ఉంది, ఎకరాకు వచ్చేసి ఎంత పెట్టుబడి పెడతాడు అనే దాని గురించి అయితే మనం రైతును అడిగి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీ పేరేనా? వెంకటేష్. ఎవరు మీది? మేడికొండ. ఏం వేసినారు ఇప్పుడు చేనులు? వరి, పత్తి, మిరప 3 వేసినారా? సొంత పొలమేనా మీకు? కౌలు పొలం. కౌలుకి వేసుకున్నారా? ఎంత ఎకరా? ఎంత కౌలు? ఎకరా 20,000. ఎకరా 20,000? కాలువ నీళ్ళేనా? కాలువ నీళ్ళే. బోర్లు ఏమన్నా ఉన్నాయి? వాటికి బోర్ ఒకటి ఉంది. బోర్ ఒకటి ఉందా? సరిపోతాయి ఏమో 3 ఎకరాలకి? సరిపోవు, కాలువ వస్తే సరిపోతాయి. కాలువ రాలేదు కదా ఇంకా? రాలే. మిరప తోట ఎన్ని ఎకరాలు వేసినారు? 2 ఎకరాలు వేసినాము. 2 ఎకరాలు వేసినారా? 50 రేట్ వేసినారు విత్తనాలు? అది ధరణి సంబంధం. ధరణికి సంబంధించిందా? ఎన్ని క్వింటాలు వస్తుంది అన్నారు ఎకరకు వచ్చేసి? ఎకరం 40-30 పండుతుంది అన్నారు. బాగా పండితే 40 క్వింటాలు వస్తున్నారు ఖచ్చితంగా. ఎక్కడ తెచ్చినారు విత్తనాలు? 5 తెచ్చినారా? ఎప్పుడు ఎన్నెండు నుంచి వాడుతున్నారు విత్తనాలు అక్కడ ఐజల? 3-4 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. 3-4 ఏళ్ళ నుంచి ఆనే తెస్తున్నారా? ఎప్పుడు అదే పంట అదే రకం విత్తనాలు వేస్తారా? మారుస్తున్నారా? మారుస్తాం, అదోసారి ఇదోసారి. పంట మారుస్తున్నారా? అదోసారి ఇదోసారి. ఏమన్నా ఎంత ఎంత ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి మిరప తోటకి? మిరప ఇప్పుడు పెట్టినాం ఒకసారి, మంది చల్లి ఒకసారి పెట్టి ఇచ్చినాం. ఏమన్నా ఎద్దులు ఉన్నాయా మీకు? ఉండవు ఎద్దులు. సొంతమేనా? సొంతమే. బాడకి కూడా పోతావా బయటకి? బాడకి కానీ పోతాం. ఎంత సీడ్ పత్తికి ఎంత పెట్టావు? ఇది కమర్షియల్కి ఇది బాగానే ఉంది ఖర్చు. రూటరు, పత్తి గింజలు ఎంత? 30,000 వచ్చేదా పెట్టుబడి? వచ్చింది 30,000. ఎన్ని క్వింటాలు పడుతుంది ఇది ఎకరకి? ఇప్పుడు తెగులు వచ్చింది పోయింది కదా, అంత బాగా పండితే 20 క్వింటాలు 15 క్వింటాలు పండుతుంది. వస్తుంది 20 క్వింటాలు 10 క్వింటాలు. ఏడమ్ముతావు పత్తిని? అంటే గద్వాలు, ఎమ్నూరు. ఇక్కడే అమ్ముతావా? దగ్గరలోనే గద్వాలు, ఎమ్గనూరు మార్కెట్లోనే? ఎప్పుడు మార్కెట్ ఈడ ఊర్లో కానీ అమ్ముతాం. అప్పుడప్పుడు ఊర్లో కూడా వచ్చి అమ్ముతారా? ప్రైవేట్ కి పట్టిస్తారా కదా? ప్రైవేట్ కి. ఎట్లా పట్టిస్తారు అది కింట? మొన్న సారి అయితే 4,000, 5,000, 6,000, 7,000. 6,000, 7,000, 8,000 లాస్ట్ కి ఎంతకి ఇస్తారు అవి? పత్తే ఇప్పుడు తగ్గింది కదా, 7,000 కడుకుంది. 8,000, 7,000. పోయిన సంవత్సరం ఎంత కమ్మింటారు లాస్ట్? నేరుడు 20,000 వరకు ఉంది. 20,000 వరకు ఉన్నా? అంటే అది రకం వేరా? ఇది వేరే అది వేరేనా విత్తనం? ఏట 3 ఎకరాలు వేస్తారా మీరు చేను? ఇదే పంటనే వేస్తారా? ఇంకా సీడ్ పత్తి వరి మడి కూడా వేస్తారా ప్రతి సంవత్సరం? ఎన్ని ఎకరాలు వేసినా వరి మడి? ఇప్పుడు 3 ఎకరాలు వేసినాం. 3 ఎకరాలు వేసినా. విత్తనాలు ఆడ తెచ్చిండ్రి? 5 విత్తనాలు అవి 6.5. 6.5 మంచిగా వస్తుంటారా పంట? మంచిగా వస్తుంది. ఎన్ని వస్తాయి ఎకరకి? 25-30 వస్తుంది. 25-30. అన్నిటికి బోర్లేనా? కాలువ నీళ్ళు, బోర్లు 2 పెడతారా వాటికి? నీళ్ళకి 2 పెడతాం. ఎద్దులు మీవేనా ఇవి? మావే. ఎన్ని ఎకరాలు పాస్తావు రోజు? బాగా సలాడ్ పొలం అయితే 2 ఎకరాలు 3 ఎకరాలు పాస్తాం. బయట పొలాలు అయితే 2 ఎకరాలు పాస్తాయి. 2-3 ఎకరాలు. బుడదల 2 ఎకరాలు. 2 ఎకరాలు పాస్తాయి రోజు. ఎంత తెచ్చిట్టు ఎద్దులు ఇవి? ఎద్దులు 1,50,000. 1,50,000 తెచ్చిట్టువా? ఆడ సంతలు తెచ్చిట్టువా? సంతలనే 5 సంతలు. 5 సంతలా? ఎన్నేళ్ళు అది కాబట్టి? నీరు తెచ్చినాం. పోయిన సంవత్సరమే తెచ్చినావా? 1,50,000 ఇవి. మొత్తం అన్ని పనులు వేసినావా? అన్నీ వేసిన పనులు. ఎవరమ్మా మీది? మేడికొండనా? ఎన్ని రోజులు అయింది నాటేసి? ఇది 10 రోజులు అయింది. కూలే అమ్మ మీరు? గుత్తవాళ్ళ మీరు? రోజుకి ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు?
10 మంది ఉంటే ఎంత ఎన్ని ఎకరాలు వేస్తారు? రోజు ఎకరా వేస్తారా ఖచ్చితంగా? పది మంది రోజు ఎకరా వేస్తారా అమ్మ? 2 ఎకరాలు వేస్తారా? అదమ్మా 10 మంది ఉంటే ఎకరా వేస్తారా మీరు? ఎంతసేపు పడుతుంది? పొద్దు నుంచి సాయంత్రం వరకు పడుతుందా మీకు ఎకర్ని? అంటే మళ్ళీ మీరే నారా పెరుక్కోని వల్ల మీరే అంత కదా. అట్లా కొడితే బురద పోతుంది కదమ్మా. ఆ బురద పోనీకి నేను అట్లా కొట్టేది అది. పది మంది కలిసి ఎకరనే వేస్తారా రోజు? రోజు ఎకర వేస్తారు ఖచ్చితంగా. ఏమన్నా పాటలు పాడరా మీరు? పాటలు పాడుకుంటే వేస్తారు కదా కొందరు. ఎవరికి రాదా మీకు పాటలు? మంచిగా వరి మళ్ళీ పాటలు పాడుకుంటూ చేస్తారమ్మా కొందరు రైతులు. రాలేదా? అదే మంచిగా పాటలు పాడుకుంటూ వేస్తారు కదా కొంతమంది. అవునవునులే. అంటే కొందరు నవ్వుకుంటూ
రోజుకి ఎన్ని ఎకరాలు వేస్తారు? కూలి వచ్చినారా? ఎన్ని గంటలకు వస్తారు పొద్దున? 10 గంటలకు వస్తారా? ఎన్ని గంటలకు పోతారు సాయంత్రం? 5 గంటలకు పోతారా సాయంత్రం? ఎకరాన్ని వేస్తారా? ఎకరా వేస్తారా? కోట తింటాడా? నారం తీసుకున్నాడు ఆయన ముద్దు కనబడతా పచ్చడా ఏంటోళ్ళనా మీరు? నీళ్ళు పెట్టే పెరకాలా మధ్యని? నీళ్ళు పెట్టి పెడతానే నార వచ్చేదానా? లేకపోతే రాదు, గట్టిగా ఉంటదా? గట్టి ఉంటది. నీళ్ళు లేవు కదన్నా. ಮತ್ತೆ ఇక్కడ నీళ్ళు దగ్గర ఏం లేవమ్మా నీళ్ళు తాగడానికి? అడవాడతాయి కదా పడవ తెచ్చుకుంటామా? ఏ పట్టుకరా ఆయన ఇంతమందేనా ఉండేది మీరు? ఛానల్లో పనిచేస్తాం అనమాట మేము. ఛానల్లో పనిచేస్తాం. యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తాడే ఆయన. రోజు ఇంతమంది వస్తారా మీరు? అందరు అవునవునులే, అందుకే రాలేదా? దింపుగా పోయి చూపి మమ్మల్ని ఆడబెడితేనే రోజు ఎన్ని ఎకరాలు వేస్తారమ్మా మీరు? 5 మంది. ఎంత 5 మంది ఉన్నారా మీరు? ఎకరా వేస్తారా? ఎకరా వేస్తారా సాయంత్రం లోపు? 5 మంది.
నారకు నీళ్ళు పెట్టే వరకల్నా ఇది నీళ్ళు పెట్టి వేయాల లేకుంటే గట్టిగా ఉంటుంది కదా ఇది డిఎన్కే ఛానల్ మనం కూడా అవుతుంది మీరే వేసినారా అమ్మ ఇది నాటు వేరే వాళ్ళు వేసినారా మీదేనా నారా ఇది తీసుకున్నారా ఇది ఎంత తీసుకున్నారు ఎంత ఇది 6 దగ్గరకు అవుతుందా ఇది అవుతుంది 6 దగ్గరకు మళ్ళీ ఎక్కువ అవుతుందా నారా ఇది ఎకరికి సరిపోతుందా నారా ఇది ఎకర నారా ఇప్పుడు ఇది హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఐజాం మండలం ముత్తనూరు చిన్నతనంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్. ఈయనైతే పత్తి వేసినాడంట ఇప్పుడు ప్రజెంట్గా అయితే. ఆయన ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, ఎన్ని ఎకరాలు వేసినారు, ఆయన ఎన్ని క్వింటాలు పండిస్తాడు అనే గురించి మనం అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీ పేరేనా? నాగరాజన.
ఏ ఊరు మీది? కేశవరం అన్న. కేశవరమా? ఇక్కడ ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? ఇక్కడ 5 ఎకరాలు వేసినామన్నా. 5 ఎకరాలు వేసినారా? ఏం వేసినారు? మొత్తం సీడిపత్తి పెట్టినామన్నా. మగలకి వెళ్ళేది మొత్తం సీడిపత్తి పెట్టినారా? ఎన్నేళ్ళ నుంచి పెడుతున్నారు సీడిపత్తి? కొత్తగా పెట్టినామన్నా. ఈ సంవత్సరం కొత్తగా పెట్టినారా? విత్తనాలు ఎక్కడ తెచ్చినారు? విత్తనాలు ఇక్కడ ఊరి దగ్గర మన వాళ్ళే తెలిసిన కాడనే తెచ్చినామన్నా. ఇక్కడ తెలిసిన దగ్గర తెచ్చుకున్నారా? ఎన్నేళ్ళ నుంచి వేస్తున్నారు సీడిపత్తి? ఈ ఏడో కొత్త సంవత్సరం అన్న. ఈ సంవత్సరం కొత్తగా వేసినారు. ఎంత ఉంది మొత్తం మీకు పొలం సొంతంగా? సొంతము 6 ఎకరా ఉంది కానీ గుత్తకేసుకున్నాం కౌలి. మిగతా కౌలు వేసుకున్నారా? ఎకరా. ఎంత సార్ కౌలు? ఎంత 24,000 ఎకరా. 24,000 ఉందా కౌలు? బోర్ నీళ్ళ కాలువ? బోర్ నీళ్ళు కాలువ నీళ్ళు 2 పారుతావా? 2 పారుతావన్నా. వెరైటీ అది వేసినారు విత్తనం? వెరైటీ అదే నాకు తెలియదన్నా. అన్ని ఇచ్చినాడు మనకు తెలిసిన. ఇప్పుడే కొత్తగా వేసినారా వెరైటీ? కొత్తగానే పెట్టినాం. ఎన్ని క్వింటాలు వస్తా అని చెప్పినారు ఎకరికి? ఎకరా 6 క్వింటాలు 7 క్వింటాలు అన్నారు కానీ మళ్ళీ ఈసారి ఎన్ని క్వింటాలు పండేది తెలియదన్నా. ఖచ్చితంగా 6-7 క్వింటాలు వస్తున్నారా ఎకరికి? ఎట్లా అమ్ముతారు అంట రేటు ఏమన్నా కింటా? రేటు 53 చెప్పినారు కానీ మళ్ళీ 50,000 వస్తుందో మళ్ళీ ఎంత ఇస్తారో తెలియదు అన్న. 50,000 చెప్పినారా రేటు? 53 చెప్పినాడు కానీ మళ్ళీ. ఎక్కడ అమ్ముతారు మీరు పత్తిని? పత్తిని అక్కడ దాన్ని వస్తుంది ఇంకా మిల్లు ఆడిచ్చి జిన్నింగ్ లో ఆడిస్తారా? జిండింగ్ లో ఆడిచ్చి ఇంకా అక్కడ వెళ్ళిపోతుంది. అక్కడే అమ్ముతారా ఇంకా పత్తిని కూడా? అక్కడే ఇంకా అంతా మిగిలినది ఇస్తారు మీకు ఏమన్నా? మిగిలినది ఇస్తారు. ఎకరికి ఎంత పెట్టుబడి పెడతారన్నా పత్తికి? ఎకరికి 1,00,000 దాడుతుంది అన్న. 1,10,000 1,20,000 వస్తుంది. 1,20,000 పెడతారా? 1,20,000 వస్తుంది అన్న. మిగులుతుందా మళ్ళీ ఏమన్నా దాంట్లో పెట్టుబడి? ఏం మిగులుతుందో ఏం లేదు. కింట 53,000 చెప్పినారు కానీ 50,000 ఇస్తే మిలుగొచ్చు. 50,000 పోతే మిగులుతుంది అంటే 5-6 క్వింటాలు అయితేనే మిగులుతుంది. లేకపోతే 2 క్వింటాలు 3 క్వింటాలు అయితే ఇంకా వేస్ట్. ఇంకా దానికి అవుతుంది. ఈ సంవత్సరం వేసినారా కొత్త? ఈ సంవత్సరమే కొత్తగా వేసినాం. ఏమన్నా మళ్ళీ సీడిపత్తి స్టార్ట్ చేసినారా? ఇప్పుడు మగ్గలకు వెళ్తున్నాము. ఎన్ని రోజులు అయింది? 40 రోజులు అవుతుంది. ఖాళీ ఏం లేవు. ఇంకా ఒక చెట్టుకు 10, 20, 30, 40 ఉండేది అంతే. అంటే 40 రోజులు అయింది ఇంతవరకు కాయ పట్టలేదా? పట్టలేదు. అప్పుడు వర్షాలు వచ్చి 15 దినాలు చేయలేనా. మొత్తం పోయిందా ఇప్పుడు? అంతంత ఉందా? మొత్తం మామూలుగానే ఉంది. ఇంత 40, 30 కాయ పట్టినది. మళ్ళీ ఎంత వాళ్ళకి తెలచూడని. అక్కడే బాయా అన్నాడు కదా రబన్. కాయలు సిలిపత్తి కాయలు రావి ఎక్కడ అక్కడ అట్టే నిన్నే కరా రాయా పెళ్ళుట కదా నీది. మళ్ళీ నీకు పిల్లని ఇస్తారట. మనమైతే ఇక్కడ ఐజాం మండలం తాండపల్లి గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్. కేశవరం గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్. ఆయన ఎన్ని ఎకరాలు వేసినాడు, ఆయన ఏ రకం విత్తనాలు చల్లినాడు,
ఆయన ఎన్ని కింటాలు పండిస్తారు అనే దాని గురించి మనం అడిగి తెలుసుకుందాము. మీ పేరేనా? టీ నరసింహులు, ఏ ఊరు మీది? కేశవరం. కేశవరమా? ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తము? 4 ఎకరాలు సీడ్పత్తి వేసిన. 4 ఎకరాలు సీడ్పత్తి వేసినారా? ఎన్ని ఏళ్ళ నుంచి వేస్తున్నారు సీడ్పత్తి? ఈ ఏడే ఫస్ట్ ఏడు సంవత్సరం. ఈ సంవత్సరం కొత్తగా వేసినారా? కొత్తగా వేసినాం. విత్తనాలు ఎక్కడ తెచ్చినారు? అయితే కంపెనీ దగ్గర. అయితే కంపెనీలో తెచ్చినారా? ఏ రకం విత్తనాలు అనేవి? 999 వైట్ అండ్ వైట్ అని చెప్పినారు. పంట ఇది ఏమన్నా? పంట బాగా వస్తుంది అన్నారు. ముందు కాలం కూడా పోయిన ఏడు 999 వేసినారు, అది కూడా మంచిగానే వచ్చింది పంట. ఈ ఏడే వర్షపాతం వలన కొంచెం ప్రాబ్లం అయింది, దెబ్బతింటుంది మొత్తం. ఎంత వచ్చింది? ఎన్ని కింటాలు వచ్చింది ఎకరకు వచ్చేసి? అది అప్పుడు ఎకరకు వచ్చేసి 7 నుంచి 8 దాకా వచ్చింది. 7 నుంచి 8 క్వింటాలు వచ్చిందా? 8 క్వింటాలు వచ్చింది. అందుకే మీరు కూడా తెచ్చుకున్నారు ఈ సంవత్సరం. నేను కొత్తగా పెట్టినాను. ఇప్పుడు నేను 4 ఎకరాలు పెట్టినా మొత్తం. మరి ఇప్పుడు స్టార్ట్ చేసినారా మళ్ళీ సీడ్పత్తిని? సీడ్పత్తి స్టార్ట్ చేసి నెల 20 రోజులు అవుతుంది. నెల 20 రోజులు అవుతుంది. 50 రోజులు మొత్తం. ఎంతమంది చేస్తున్నారు సీడ్పత్తి? నిన్నటి వరకు అయితే 25 మంది చేసినాము. ఈ రోజు మందిని తగ్గించినారా? మొత్తం కాయలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు? మరి అంటే యావరేజ్ గా చూస్తేనే అర్థమవుతుంది. యావరేజ్ 40 రోజులు అంటున్నారు కదా, మరి కాయలు ఏమన్నా పట్టిట కదా అప్పుడే? ఇంత అంటే కాయలంటే పెద్ద చెట్టుకు వాటికి ఉన్నాయి, కొద్దిగా తెగులు వచ్చినాయి కదా మొన్న వర్షపాతంగా, భారీగా దెబ్బతినింది. ఇప్పుడు ఎన్ని కాయలు ఉంటాయి? 40 రోజులు చేసినారు కదా సీడ్పత్తి. ఉంటే చెట్టుకి 30-35 కాయలు ఉంటాయి. 35 ఉంటాయి ప్రతి చెట్టుకు. ఎంత పెట్టుబడి పెడతారు దీంట్లో ఎకరకు వచ్చేసి? ఒక ఎకరానికి వచ్చేసి ఒక నూనె మందులు వచ్చేసి, గట్టి మందు వచ్చేసి ఒక 30,000 దాకా వస్తుంది ఎకరకి, ఒక ఎకరాకు. ఇంకా సీడ్ చేసేటోళ్ళు ఎకరాకు వచ్చేసి ఒక 5 మంది. ఎకరకి 5 మంది? ఎకరకి 5 మంది చేస్తారు. 5 మంది అంటే కూడా వాళ్ళకి నెలకి 14,000. నెలకు 14,000 వాళ్ళకి? ఒక్క మనిషికి సీడ్పత్తి చేయడానికి. మరి వాళ్ళకి పోగా ఏమన్నా మిగులుతావా? ఏమి ఈసారి అయితే నష్టమే, ఇంకేం మిగులుతుందనే ఆశ లేదు. దానికి సరిపోతే బాగుంటుందని అనుకుంటున్నా. ఈ ఏడ వరకు వస్తుందో తెలియదు. ఈ చేసిన చెట్లు కూడా ఎర్ర చెట్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంత పెట్టినారు పెట్టుబడి? ఇప్పుడు ఈ 4 ఎకరాలకు వచ్చేసి మొత్తం 4 ఎకరాలకి వచ్చేసి టోటల్ గా ఇప్పటికైతే ఒక 6.5-7 దగ్గర వచ్చింది. స్టార్టింగ్ నుంచి 6 లక్షలు పెట్టిండ్రా? 6.5 నుంచి 7 దాకా పెట్టినారా? 4 ఎకరాలకి పెట్టుబడి? 4 ఎకరాలకు పెట్టుబడి. అంటే కౌలు చేనేనా సొంత భూమి? కౌలుకి వేసుకున్నారా? కౌలుకి వేసుకున్నాం. ఎంత కౌలు? ఎంత ఎకరకి? ఒక ఎకరానికి వచ్చేసి 24,500. 24,500 ఒక ఎకరానికి. ఈ సంవత్సరమే కొత్తగా వేసుకున్నారా? ఈ సంవత్సరమే కొత్తగా వేసుకున్నా నేను. ఏమైనా స్ప్రే కానీ మందులు కానీ చల్లినారా? స్ప్రేయింగ్ మందులు చల్లకుంటే ఇంకా చేను ఆడొస్తుంది. ఎక్కడ మందులు ఎక్కడ తెచ్చుకుంటారు? ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ, ఎక్కడ బాగుంటే అక్కడ తెచ్చుకుంటాము. ఇంకా పలాంది కొట్టాలంక అని చెప్తే ఇంకా అది వాడుతున్నాం అంతే. కంపెనీ వాళ్ళు వస్తుంటారు, చూస్తుంటారు, పలానా మంది కొట్టంటే ఇంకా ఆ మంది తీసుకురావాలా. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి. మిరపకి ఎట్లా కొడతాం అట్లనే కొడుతూనే ఉన్నాం. ఇప్పుడు కొడుతూనే ఉండాలా? ఎన్ని రోజులకు వస్తుంది పంట ఇది? స్టార్టింగ్ చేసినప్పటి నుంచి మనం ఎప్పుడైతే లాస్ట్ వదిలేస్తామో ఆ లాస్ట్ వదిలేసిన కాడ నుండి 40 రోజుల దాకా ఆగల. అప్పటిదాకా అయితేనే కాయ వలుగుతుంది. మొత్తం 4-5 నెలలు అవుతుందా పంట వచ్చేలోపు? 5 నెలలు. 5 నెలలు పక్క స్టార్టింగ్ నుంచి. ఎక్కడ అమ్ముతారు పత్తినిది? ఇది వచ్చేసి అక్కడ కంపెనీకి పట్టిస్తాము. కంపెనీ వాళ్ళకి పట్టిస్తారా? కంపెనీ వాళ్ళకు అగ్రిమెంట్ వాళ్ళ దగ్గరే పట్టిస్తారు. అయితే వాళ్ళ దగ్గరనే పట్టిస్తాం. నువ్వేమన్నా చిన్నగా తీసుకో మొత్తం తీసుకో నువ్వు వీడియో గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడరా? నీకు
అట్టి ఉంటా ఇద్దరు చిన్న శక్తి ఛానల్ ఏడైతలేదు. చెప్పు అయిపోయి చెప్పు నాన్న చేస్తాను దాని ఇంకా ఇచ్చే ఊరు వెళ్తా నాకేమేమి అంతే మన నమ్మకం అంతే ఇందులో ఉండాలా నాకుంది అనుకున్నాను 2007, 2001, 2003 సబ్స్క్రైబ్ చేస్తే కదా అన్నా గుడిసా నువ్వు ఏమేమి కొడతావు